ఓం శ్రీ గురుభ్యో నమ. కొంతమంది శ్రీ విద్యా ఉపాసకులు మంత్రగాయత్రి ఎందుకు చేయాలండి అని అడగటం జరుగుతుంది. తర్వాత వాటి గురించి మీ అందరికీ చెప్పటం కోసం ఈ విషయం తెలియజేస్తున్నాము. మీరు నెట్లోకి వెళ్ళి గాయత్రి మంత్రం ఏ వేదములో ఉన్నది అని అడగండి, చూపిస్తుంది. అది గాయత్రి మంత్రానికి సంబంధించింది. ఈ పంచదశి మంత్రం వచ్చేసి ఉపనిషత్తుల్లో ఉంటుంది. అది వేదములో ఉంటుంది, ఇది ఉపనిషత్తుల్లో ఉంటుంది. వేదాన్ని దర్శించిన ఋషులు తెలుసుకున్నది పంచదశి మంత్రం. కాబట్టి ఇది గుప్త గాయత్రి అంటారు. దీన్ని రహస్యంగా ఉంటుంది. మానవుడిలో మనసు ఎలా ఉంటుందో, బుద్ధి ఎలా ఉంటుందో ఆ విధంగా అది మానవ శరీరంలో రహస్యంగా ఉండే విద్యగా ఋషులు గుర్తించారు. అందుకని ఏ మంత్రం చేసి ఇప్పుడు ఎవరికైనా పిల్లలు పుట్టారో ఆ పిల్లవాడిని తల్లి సత్యంగా ఎవడైనా నమ్ముతాడు. 9 నెలలు మోసి కన్నది కాబట్టి. తండ్రి ఎవరు అని తల్లి చెబితేనే తెలుస్తుంది. అది నమ్మకం. దాన్ని సత్యంగా వాడు భావిస్తాడు. అది యథార్థ సంఘటన. అదే సూత్రం ప్రకారం గాయత్రి మంత్రము వేదములో ఎలా ఉందో మంత్ర గాయత్రి చేస్తే శ్రీ విద్యలో అది వేద ప్రామాణికం అవుతుంది. వేద ప్రామాణికం అవ్వకుండా మంత్ర గాయత్రి చేస్తే ఏమవుతుందండి అంటే, తల్లి తండ్రి లేని బిడ్డలు ఉండే ప్రవర్తన ఎలా ఉంటుందో నువ్వు చేస్తున్న మంత్రదేవత నిన్ను అలా తిప్పలు పెడుతుంది. ఎందుకు పెడుతుందండి అంటే, నువ్వు ఆ దేవతని గాయత్రిగా అంగీకరించట్లేదు కదా. నా తల్లి, ఈ మంత్రం నా తల్లి అని నువ్వు అంగీకరించాలి కదా. అందుకని మంత్ర గాయత్రి చేస్తే నువ్వు చేస్తున్న మంత్రానికి తల్లి గాయత్రి అవుతుంది. ఆ సూత్రం ప్రకారం శ్రీ విద్యలో పంచదశి మంత్రం గుప్త గాయత్రి కాబట్టి దానికి మళ్ళా మంత్ర గాయత్రి ఉండదు. అదే గుప్త గాయత్రి కాబట్టి అలా కొన్ని మంత్రాలకి గాయత్రి ఉండదు. ఎక్కువ శాతం ఏ మంత్రం చేసినా సరే ఆ ఉపాసకుడు ఖచ్చితముగా మంత్ర గాయత్రి చెయ్యాలి. దశాంశం. దీన్ని శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యంలో పరోక్షంగా చెప్పాడు. మీరు ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అంటే నేను చెప్పింది విశ్లేషించుకోండి. మంత్రం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అనాథ మంత్రం కదా. అప్పుడు దానికి తల్లి తండ్రిని కలపాలి కదా. ఆ మంత్రం పంచదశిలోంచి వచ్చింది కదా. పంచదశి అంటే తండ్రి నుంచి వచ్చింది కదా. తల్లిని కలపాలి కదా. ఆ సూత్రాల ప్రకారం కొంచెం కొంచెం విశ్లేషించుకోండి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని గబగబా ఆచరించి ఆ ఫోటోలు తీసుకొచ్చి ఇళ్లలో పెట్టుకొని అనేకమైన చేసి మీ టైం అవన్నీ వేస్ట్ చేయడం ఇవన్నీ చేయొద్దు. మీరు ప్రతి విషయం నేను చెప్పింది ఉపనిషత్తులు ప్రామాణికంగా తీసుకోండి. మీరు ఇంకా ఫిజికల్ ఆధ్యాత్మికం మానుకోలేకపోతే ఒక శాస్త్రీయమైన సలహా కూడా చెప్తాను. మీరే గుడికి వెళ్ళినా సాయంత్రం పూట ఆ పూలు తీసుకెళ్ళి చెత్త కుండీల్లో పారేస్తారు ఎక్కువ మంది. మీరు ఆ పూలు ఇంటికి తీసుకెళ్ళి శుభ్రంగా 3-4 సార్లు అందులో కెమికలేషన్ పోయేటట్టు కడిగి బాగా ఎండబెట్టుకొని చెత్త క్లీన్ చేసుకొని ఆ పూలని ఔషధంగా ప్రతిరోజు తీసుకుంటే స్త్రీలకి మానసిక జబ్బులు, గర్భాశయ దోషాలు, కొన్ని ఇంటర్నల్ లైంగిక ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. మీరు ఎట్లా చెబుతారండి ఇవన్నీ అంటే, వస్తు గుణదీపికలో ఏ పువ్వు వలన ఏ వ్యాధులు తగ్గుతాయో ఉంటుంది చూసుకోండి. మీరు వాళ్ళు తీసుకెళ్ళి నేచరు అనేది వాడు చేయకుండా మీరు చేసినట్టు ఉంటుంది. దీనివలన నేచరు సహజంగా బయట పారేస్తే ఏమైనా కలుషితం అయితే నేచర్ పాడైపోతుంది. దానివల్ల ప్రపంచంలో ప్రజలందరికీ వాతావరణం ప్రాబ్లమ్స్. ఈ విధంగా ఆ పూలు తీసుకెళ్ళి మీరు ఇట్లా చేసుకున్నారనుకో మీకు రోగాలు రావు. ఫస్ట్ పాయింట్ ఇది ఒకటి ఆలోచించండి. నేను చెప్పింది. స్వస్తి.